హాయ్ గాయ్స్, ఈ వీడియో ఏంటంటే నేనైతే వెంకటేశ్వర స్వామి పూజ అయితే స్టార్ట్ చేశాను. అదేంటంటే సప్త శనివారాల పూజ అనమాట. సో ఆ వ్రతానికి ముందుగా మనం కోరికతో ఒక ముడుపు తీసుకోవాలన్నమాట దేవుడికి. ఆ ముడుపు ఎలా కట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఒక గిన్నెలో నేను వాటర్ తీసుకొని అందులో పసుపు కర్పూరం వేసేసి ఒక వైట్ క్లాత్ని డిప్ చేసి పెట్టాను అనమాట. ఆ డిప్ చేసిన క్లాత్ బిఫోర్ ముడుపు కట్టే ముందు ఆ క్లాత్ అనేది ఎండలో ఆరేసుకొని నెక్స్ట్ డే రోజు మనం ముడుపు కడతాం కాబట్టి పూజ టైంకి ఆ ఆరేసిన క్లాత్ తీసుకొని అందులో నేను ముడుపు స్టార్ట్ చేసిన చూడండి. 5 ఏంటంటే 7 యాలకులు, 7 లవంగీలు, 7 కాయిన్స్, 1 రూపీ కాయిన్స్ అయినా పర్లేదు, 2 రూపీస్ కాయిన్స్ అయినా పర్లేదు, 7 కాయిన్స్ అండ్ పచ్చకర్పూరం. ఈ పచ్చకర్పూరం ఎందుకు వేస్తారంటే స్వామివారికి పచ్చకర్పూరం అంటే ప్రియతం అనమాట, చాలా ఇష్టం. అండ్ దీంతో 7 ఎండు ఖర్జూరాలు, నెక్స్ట్ దాంతో పసుపు కుంకుమ వేసేసి అక్షింతలు వేసేసి దేవుడికి స్వచ్ఛమైన మనసుతో మనం ముడుపు కట్టి ఆ స్వచ్ఛమైన మనసుతో ఎటువంటి ఆటంకం రాకుండా నా పూజని విజయవంతంగా అవ్వాలని దేవుడికి కోరుకుంటూ ఆ ముడుపు కట్టేసి దేవుడికి అయితే సమర్పించాలి. ఈ ముడుపు ఎందుకు కడుతున్నామంటే దేవుడు మాత్రం మామూలు వాడు కాదు కదా, వడ్డీ కాసులు వాడు కాబట్టి సో ముడుపు కంపల్సరిగా వెంకటేశ్వర స్వామికి ఉండాలి. సో ఆ ముడుపు కట్టే విధానం అయితే ఇది. అండ్ ఏంటంటే ఆ ముడుపు కట్టిన తర్వాత ఆ ముడుపు పైన దేవుడు నామాలు అయితే పెట్టాలి. పెట్టేసిన తర్వాత మీ స్వచ్ఛమైన మనసుతో కోరుకుంటూ ఆ పూజ అయితే స్టార్ట్ చేయండి. కంపల్సరిగా విజయవంతం అవుతుంది, మీ కోరిక కంపల్సరిగా తీరుతుంది. సో అందరూ అలానే నమ్ముతున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఇంకా మరికొన్ని వీడియోస్తో వెంకటేశ్వర స్వామి వీడియోలతో మీ ముందుకు వస్తాం.